ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు ఇంటిపై దాడికి యత్నించిన ఆయన అభిమానులపై అనవసరమైన ఆరోపణలు చేయొద్దు అంటూ మంగళవారం చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ తమ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అభిమానులు తమ నాయకుడిని అవమానిస్తే ఆవేశంతో ఇలాంటివి జరిగేతాయి తప్ప ఆలోచనతో జరగవని తెలిపారు. ఈ విషయంపై పోలీసులను తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఎంతకంటే అంతకి మాట్లాడడం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూశారు. పడమ మొగుడు రా వీడురా వాడురా అనే ఆ లాంగ్వేజే వింటే రాజకీయాల్లో ఉండడానికి కూడా చాలా బాధాకరము. సొసైటీ చాలా మెచ్యూర్డ్ అనే భావంతో మేమున్నాము. ప్రజలన్నీ కూడా గమనిస్తుంటారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతి రెడ్డి గారిని సోషల్ మీడియాలో కిరణ్ అనే వ్యక్తి టీడీపీకి ఒక సింపథైజర్, హీఈస్ నాట్ ఏ పార్టీ లీడర్ ఆర్ మెంబర్ కూడా కాదు. కానీ ఆవిడ పైన ఏదో సోషల్ మీడియాలో 2 మాటలు మాట్లాడిన తక్షణం మా ముఖ్యమంత్రి కావచ్చు, మా ప్రభుత్వం కావచ్చు అతన్ని అరెస్ట్ చేసి, ఎవరైనా కావచ్చు స్త్రీల పట్ల అసభ్యంగా మాట్లాడినా, అసభ్యంగా పోస్టులు పెట్టినా దాన్ని సహించేది లేదు అన్నట్టుగా మా ముఖ్యమంత్రి గారు సొంత కార్యకర్తనైనా అరెస్ట్ చేయండి అని చెప్పిన మహనీయుడు. అంటే మేము ఈరోజు ప్రజలకు ఏం చెప్తున్నాము అంటే, ఒకవేళ తిరుమల లడ్డు పైన అక్కడ ఒకవేళ పోస్టర్లు పెట్టుండొచ్చు, లేదా వాటిపైన మాట్లాడే స్వతంత్ర హక్కు మాకుంది. మేము ఎక్కడ కూడా వచ్చిన తక్షణమే మా ప్రభుత్వం ఎవరిపైన దాడులు కానీ లేదా మా లాంటి ఎమ్మెల్యేలకు ఎటువంటి అవకాశాలు కానీ మా ప్రభుత్వం కల్పించలేదు. మేము కూడా నేను కొత్తగా సాక్షాత్తు టీవీలో అంతా చూసుంటారు, గుడిపాలలో ఒక అమ్మాయిని లాగి, మా తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్గా ఉన్న అమ్మాయిని లాగి బయటకు తోస్తే అక్కడ ఒక ఘర్షణ జరిగింది. ఇక్కడ మాజీ చిత్తూరు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే సీకే బాబుని ఎలా మాట్లాడడం అనేది టీవీలో మీరు అందరూ కూడా ఆ క్లిప్పింగ్స్ వీడియోలో చూశారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నా కోసం పనిచేయడానికి వచ్చిన ఐటీ విద్యార్థుల పైన కూడా కొన్ని జాగాలో కేసులు పెట్టారు, కొన్ని జాగాలో నా సొంత మనుషుల్ని కూడా అటాక్ చేశారు. కానీ మేము ప్రభుత్వంకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఏ రోజు వారిపైన నేను కక్ష కానీ వారిపైన కేసులు కానీ ఎటువంటి గొడవలకి. ఉపాధి హామీ చట్టాన్ని మహాత్మా గాంధీ పేరిట కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 6వ తేదీన జిల్లాలో జరగనున్నదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఉదయం పలమనేరులో రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం జీడీ నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. దీనికి తలొగ్గి ఈ నిరసనలంతా అయ్యే లోపలనే మీరు బుద్ధి తెచ్చుకొని మీ మనసు మార్చుకొని మహాత్మా గాంధీ పేరుని కొనసాగిస్తా, అలాగే ఆ విబి గ్రామజీలో ఏమేమైతే మీరు కొత్త చట్టాలు తీశారో దాన్నంతా తొలగించి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా, చిత్తూరు జిల్లాలోని ప్రజలందరినీ, అలాగే చిత్తూరు నియోజకవర్గంలో ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గంలోని ప్రజల్ని, ఎవరైతే ఉపాధి హామీ పొందుతున్నారో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో, జాబ్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతోంది. కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి 6వ తేదీ సాయంత్రం జీడీ నెల్లూరులో 4 గంటలకి షర్మిలమ్మ గారి కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికి కూడా, ప్రజలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకు అందరికి కూడా విన్నవించుకుంటున్నాను. అలాగే పత్రికలందరికీ నమస్కారము. ఈరోజు మన యావత్ భారతదేశంలో చూస్తున్నాము, బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా
పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి జీవనాధారమైనటువంటి ఎంజీఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని అంచెలంచెలుగా నిర్వీర్యపరచడానికి కంకణం కట్టుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అందవలసినటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళందరూ నిర్వీర్యపరుస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి చట్టం ఇది ఎంజీఎన్ఆర్ఈజిఎస్. దీని పూర్తిగా పేరు మార్చడము మరియు దాంట్లో ఉన్నటువంటి రకరకాల ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి దాన్ని కూడా వీళ్ళు మార్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని మా 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రాష్ట్ర అభ్యున్నతికి కృషి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నోటికి వచ్చినట్టుగా మాట్లాడే అర్హత అంబటి రాంబాబుకు లేదంటూ కూటమి బలిజ సంఘం నేతలు ఎద్దూటమి బలిజ సంఘం నేతలు ఎద్దేవా చేశారు. మంగళవారం చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం ప్రాంగణంలో బలిజ సంఘం నాయకుడు కాజూరు బాలాజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాల వేసి రాంబాబు మాటలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో చూడా చైర్మన్ హేమలత, చిత్తూరు నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు కోలా కిరణ్, జనసేన నాయకులు పూలచందు, యశ్వంత్ తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో బలిజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరులో బలిజ కమ్యూనిటీ ద్వారా అందరం కూడా ఏదైతే గత 2-3 రోజులుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని అంబటి రాంబాబు ఎంత బూతు పురాణాలు తిట్టాడు, ఎంత అసభ్యకరమైన పదజాలం ఆడాడనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ బూతు పురాణాలు మానట్లేదు. అది జగన్కి ఉన్న సంస్కృతి వల్ల. అదే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎన్ని తిట్టినా వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు. నిన్నటికి మొన్న వైసీపీ నాయకుడు ఒక ఎదవ అంబాటి రాంబాబు వాడిన వాక్యాలు అందరికీ తెలిసిందే. ఈరోజు కాదు, వాళ్ళు పార్టీలో ఉన్నప్పుడు కూడా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలోనే అందరూ వినే మాదిరే, అందరూ చూసే మాదిరే మాట్లాడనివి చాలా ఉన్నాయి. చంద్రబాబు వాళ్ళ సతీమణిని కూడా దూషించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు కూడా ఇదే జగన్ నవ్వుతా ఒక ఆనందంగా చంద్రబాబు గారిని తిట్టిన రోజు, ఆయన ఏదో ఒక పండగ వాతావరణంగా చేసుకున్న రోజులు కూడా మనము చూసిన రోజులు ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నీ గమనించుకుంటే అంబటి రాంబాబు అనే ఒక సంస్కారం లేని వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికంటే ఒక సీనియర్ విజనరీ లీడర్ని నోటికొచ్చిన మాట్లాడినా కూడా అతనిపై దాడి చేయకూడదు, క్యాడర్ ఇంటికి పోకూడదు అనే రకంగా మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారి కుమార్తె పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తోంది ఈరోజు కాపు కులం మీద దాడి జరిగితే మీరు ఏం చేస్తున్నారని. ఏ రోజన్నా మీ వల్ల కాపు కులానికి ఒక నయా పైసా ఉపయోగం జరిగిందని ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అమ్మ, నీ తండ్రి ఏ రోజు కూడా కాపు కులం కోసం పనిచేయలేదు. రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి బంటుగా పనిచేస్తున్నారు తప్పితే మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు నాయకులు కాదు. వందే మాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వందే మాతరం స్వేచ్ఛా మంత్రం అనే నినాదంతో మంగళవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు శాసనసభ్యులు గురజాలద జగన్మోహన్ పాల్గొన్నారు. ప్రతిరోజు ప్రతి విద్యార్థి ఈ వందే మాతరం గీతాన్ని ఆలపించేలా సంకల్పంతో ముందుకు పోవాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థి పరిషత్ ఏబీవీపీ సంబంధించిన నాయకులకి, విద్యార్థులకి, అలాగే మా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈ వందే మాతర గీతాన్ని కూడా మన మదనపల్లిలోనే తయారైంది. అంటే మన చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు తెలుసుకున్నాం కాబట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో అక్కడ ప్రజలు ఒకటై తెల్లదొరలపైన ఆ కాలంలో యుద్ధం ప్రకటించారు. కాబట్టి ఈ పాట ఇంకా
ఎన్ని వందల ఏళ్ళైనా కూడా మన పాఠశాలలో కావచ్చు, ఇండిపెండెన్స్ రిపబ్లిక్ ఎప్పుడైనా భారతదేశానికి ఒక ఆణిముత్యం లాంటి ఈ పాటని ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు, అంటే మేము విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఇది మా క్లాస్లో కానీ స్కూల్లో కానీ ఉండేది. ఇప్పుడంతా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అని మన పాటని పాడుతున్నారో దాంట్లో విజిట్ చేయాలి. ఎక్కడ ఏ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నా కూడా ఇది మన భారతీయ జనతా గీతం కాబట్టి దీన్ని ప్రతి స్కూల్లో కూడా ప్రతి విద్యార్థి ప్రతిరోజు కూడా వారి కంఠంలో ఉంటే మంచిదని, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా విద్యార్థులను ఎంకరేజ్ చేయడానికి ఈ ఏపీబీపీ వాళ్ళు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. త్వరలో జరగబోయే ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర మహాసభలకు గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జయరాజ్, చంద్రమోహన్ రాజు, రెమోహన్ రాజు, చిత్తూరు జిల్లా నేతలు బి ప్రకాష్, చల్లా జయచంద్ర, మంజునాథ్, మహేష్, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఫెడరేషన్ డైరీని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంక్షేమం మరియు సంఘ బలోపేతంపై నాయకులు ముఖ్యమని వ్యాఖ్యానించారు. అంబటి రాంబాబు, నీ కుంపటి పగిలే వరకు తెచ్చుకోకు, ఖబర్దార్. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి ఎద్దేవా చేశారు. తమ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లకారాలు, అకారాలతో అనుచిత వ్యాఖ్యలు చేస్తే 4 చీర పారేస్తామని హెచ్చరించారు. మంగళవారం చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు షణ్ముఖరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు అంబటి రాంబాబుకు వైసీపీ నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ సవాల్ విడిచారు. దాన్ని దారి మళ్లించడం కోసం అని చెప్పి అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అంబాటి రాంబాబు అనేటువంటి ఒక ఆంబోతు రోడ్డు మీదకి వచ్చి చెలరేగిపోయి దుష్పదజాలాలతో దుర్భాషలాడుతూ సాక్షాత్ సీఎం గారిని, తల్లిని, ఆయన యొక్క మనోభావాలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అలాంటి దుర్భాషలు వైసీపీ వాళ్ళకే సాధ్యమవుతాయి. కానీ మా నాన్న నిష్కల్మషుడు, మేధావి, ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడితే మా ఇంటిని ధ్వంసం చేస్తారని చెప్పి వాళ్ళ కుమార్తెతో ప్రెస్ మీట్ పెట్టడం చూస్తామంటే, రాజకీయాల్లోకి వీరి కుటుంబాన్ని కూడా తీసుకొచ్చి కలుషితం చేస్తున్నారంటే ఇది నిజంగా ఈ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కానీ వ్యవస్థల మీద, ప్రజాస్వామ్యం మీద లైన్గా మాట్లాడతారో వారికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా స్వాగతిస్తారు. మీకు 2019 నుంచి 2024 దాకా మాట్లాడినట్టు పరిణామాలే మీకు చరమగీతం పాడినా కూడా బుద్ధి రాలేదంటే మీలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయం అంటే మీ పార్టీ పుట్టుకే సక్రమైంది కాదు. ఎందుకంటే అధ్యక్షుడికి 16 కేసులు, 1-2 కేసులు కాదు. అంటే నేర చరిత్ర కలిగినటువంటి రాజకీయ నాయకుడు అధ్యక్షుడు, మీ పార్టీ అధ్యక్షుడు. కాబట్టి వారి యొక్క నాయకులు కూడా బాగుంటారని అనుకోవడంలో మనం కూడా అపోహపడినట్టే. కాబట్టి ఇలాంటి రాజకీయ నాయకుడిని, ఈ దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుడిని రాష్ట్ర ప్రజలు క్షమించరు. ఇప్పటికైనా తన తప్పులు తెలుసుకొని ప్రపంచానికి మెచ్చినటువంటి నాయకుడు నారా చంద్రబాబు. కబ్జాదారుల నుంచి సహజంగా ఏర్పడిన ఇరువారం వంకను కాపాడండి అంటూ స్థానికులు మొరపెట్టుకుంటున్నారు. చిత్తూరు జిల్లా చిత్తూరు నగరంలోని ఇరువారం వంక దశాబ్దాలుగా చిత్తూరు నగర పరిసర ప్రాంతాలకు నీటిని అందిస్తూ వస్తోంది. అప్పట్లో వ్యవసాయానికి, ఇప్పుడు వాడుకకు ఎల్లవేళలా నీరు అందిస్తుంది. అటువంటి వంక
సుమారు 110 అడుగుల వెడల్పు కలిగి ఉంది. ఈ వంకలో గ్రానైట్ వ్యర్థాలు మరియు ఇతర వ్యర్థాలు వేయటం వల్ల వంక వెడల్పు 45 అడుగులకు కుదించబడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే సహజ నీరు అనేది చిత్తూరుకు కరువైపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారులు అలాగే చిత్తూరు శాసనసభ్యులు చొరవ చూపాలని స్థానికులు విన్నవించుకుంటున్నారు. సలీం అండి, నేను ఇరవారంలో నివసిస్తున్నాను. మేము పుట్టి పెరిగిందంతా ఇక్కడే. మనకు చిత్తూరుకు రావాల్సిన నీళ్లు మొత్తం మన చిత్తూరు మొత్తం మనకి మొత్తం మన జంగాలపల్లి మన మనకి చిత్తూరు కావాల్సిన నీళ్ళంతా ఇక్కడ నుండి మనకి మెయిన్ నీళ్ళు వెళ్తుంది. ఈ నీళ్లు మనకి కావాల్సిన మెయిన్ వచ్చి ఇక్కడ నుండి ఇంకా మనకి చిత్తూరులో మనం మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకు కారణం అంటే మనకేమరా అంటే ఇది మనకు వేరేమరా అంటే ఇటుపక్క ఉండేవాళ్ళు అటుపక్క ఉండే మొత్తం కొద్దిగా ఆక్రమించుకుంటున్నారు. ఇక ఫ్యూచర్లో మనకి నీళ్ళు అనేది మర్చిపోతాం. దయచేసి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ఈ గ్రైనేట్ రాళ్ళు, వేస్ట్ రాళ్ళు ఇటుపక్క అటుపక్క రాళ్ళు వేసుకుంటారు. ఇటుపక్క ఈ పక్క కాదు, ఈ పక్క కూడా ఫ్యూచర్లో మీరు దయచేసి మన గవర్నమెంట్ మన ఎమ్మెల్యే గారికి మేము మాట్లాడుకుంటున్నామంటే దయచేసి మన ఫ్యూచర్లో మన చిత్తూరు నీళ్లు కాపాడాల్సింది కోరుతున్నాను. దయచేసి కొద్దిగా మీరు ఇటుపక్క అటుపక్క ఒకసారి నీళ్ళు మొత్తం ఆక్రమించుకోకుండా దయచేసి చూసుకుంటే చాలా మంచిదండి.